అందరికీ నమస్కారం. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో శృంగేరి పీఠాధీశ్వరులు భారతీ తీర్థ స్వామి వారు మరియు విధుశేఖర భారతీ స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణ ఆశీస్సులతో ఈ వేద దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి రోజు నిర్వహించబోతున్నటువంటి ఈ వేద దినోత్సవ కార్యక్రమాలు కొన్ని వందల మంది వేద పండితులు, స్మార్త పండితులు ఇదే ప్రాంగణంలోకి వచ్చి ఈ వేద పారాయణ చేస్తూ ఉంటారు. కిందటి సంవత్సరం కూడా ఇక్కడే జరిగింది, ఆ ముందు సంవత్సరం కూడా ఇక్కడే జరిగింది. ఈ 2024 ఆషాఢ శుద్ధ పంచమి జూలై 10వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి ఈ వేద దినోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంగణంలో జరగబోతూ ఉంది, ఎంతో వైభవోపేతంగా. అయితే ఈ వేద దినోత్సవ కార్యక్రమాన్ని ఒక గొప్ప సంకల్పంతో నిర్వహిస్తున్నాము. ఎందుకంటే అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆర్థిక సంక్షోభంతో చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా అందరూ పరిపుష్టి చెందాలని ఒక సదుద్దేశంతో ఆ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరంగా సుమారుగా 108 మంది వేద స్మార్త పండితులచే శ్రీ సూక్త పారాయణలు 108 సార్లు నిర్వహిస్తూ ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేవిధంగా శ్రీ సూక్తం వచ్చిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. అదేవిధంగా పరోక్షంగా పాల్గొనాలన్నా సరే మీ ఇంట్లో కూర్చొని మీ దేవాలయాల దగ్గర కానీ మీరు ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ ఒక 108 సార్లు ఆ ఆషాఢ శుద్ధ పంచమి రోజు మనందరం కూడా ఈ శ్రీ సూక్త పారాయణలు ఒక రోజులో 108 సార్లు చేయవచ్చు. సుమారుగా 4-5 గంటలు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వేదనోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆ రోజున యథాశక్తిగా వేద పారాయణ చేస్తారని, యథోచితంగా ఈ వేద పండితులను పిలిచి సత్కరించి వారికి యథాశక్తి దక్షిణ తాంబూలాదులు ఇస్తారని, ఈ విధంగానైనా సరే మన వేద పండితులకు కావచ్చు, మన వేద సంపదకు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ వేద సంపదను మనం విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ శుద్ధ పంచమి రేపు రాబోయే జూలై 10వ తారీఖున 2024 రోజున అందరూ కూడా వేద పంచమి రోజున ఈ వేడుకలు జరుపుకుంటారని సవియంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. జై జయ శంకర, హర హర శంకర.